దేవుని పరిశుద్ధులారా, లేఖన భాగంలో చూసినట్టయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనము 6, 7, 8 వచనాలను చూసినట్టయితే, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము, ఎదుటి వాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనము చేయకుము, అతడు నిన్ను ఆహ్వానిస్తాడు. రండి బ్రదర్, మనం రెస్టారెంట్కి వెళ్ళి తిందాము, రండి బ్రదర్ హోటల్కి వెళ్ళి తిందాము, రండి బ్రదర్ మా ఇంటికి ఈరోజు మీరు భోజనం మా ఇంట్లో చేయాలి అని ఆహ్వానిస్తురు. కానీ అతడు మేలు ఓర్వలేనివాడు. అతడు తన హృదయంలో లెక్కలు చూసుకుంటాడు. అతడు హృదయపూర్వకముగా నిన్ను తినుము బ్రదర్, తినుము సిస్టర్ అని చెప్పరు. అతడు మేలు ఓర్వలేనివాడు. ఒకవేళ నీవు తినినను అతని మాటలు నమ్మి అది కక్కివేయదు అంటున్నాడు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనమాట. ఎంతటి రుచిగల ఆహారమునైనను నీవు